ఇష్కు మనం 24 లాంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకుల ఫేవరెట్ డైరెక్టర్ అయిపోయాడు విక్రమ్ కుమార్. అతడు సినిమాలు చూసినా, అతని మాటలు విన్నా, అతడి ప్రవర్తన చూసినా చాలా మెచ్యూరిటీ కనిపిస్తుంది. వయసులో కూడా విక్రమ్ పెద్దవాడిలాగే కనిపిస్తాడు. అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే విక్రమ్ కు ఇప్పటిదాకా పెళ్లి కాలేదట. నిన్న శ్రీనిధి అనే సౌండ్ ఇంజనీర్ తో అతడికి ఎంగేజ్మెంట్ అవ్వడం చూసి చాలా మంది షాక్ అయ్యారు. విక్రమ్ ఇప్పటిదాకా సింగిలా, ఇన్నాళ్ళు పెళ్లి చేసుకోకుండా ఉండిపోయాడా అని ఆశ్చర్యానికి గురయ్యారు. విశేషం ఏమిటంటే విక్రమ్ కెరీర్ లో ప్రత్యేకంగా చెప్పుకోదగ్గ 24 సినిమా చేస్తున్న సమయంలోనే శ్రీనిధి అతనికి పరిచయం అయింది. ఆమె లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ టీమ్ లో సౌండ్ ఇంజనీర్ గా పనిచేస్తోంది. 24 కోసం పనిచేస్తున్న సమయంలోనే శ్రీనిధితో విక్రమ్ కు పరిచయమై ఇద్దరి అభిరుచులు కలిసి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఎంగేజ్మెంట్ చాలా సింపుల్ గా పూర్తి చేసిన ఈ జంట ఈ సెప్టెంబర్ లో పెళ్లిపీటలు ఎక్కనుంది. ఆ తర్వాతే తన నెక్స్ట్ మూవీని సెట్స్ మీదకి తీసుకెళ్లనున్నారు విక్రమ్. ఇష్టం సినిమాతో దర్శకుడిగా పరిచయమైన విక్రమ్ ఆ తర్వాత తమిళంలో ఓ ఫ్లాప్ మూవీ తీశారు. ఆ తర్వాత 13B లైమ్ లైట్ లోకి వచ్చారు. ఆ సినిమా తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న విక్రమ్ ఇష్క్ సినిమాతో తెలుగు ప్రేక్షకుల్ని మళ్ళీ పలకరించారు. ఆపై ఏం జరిగిందో అందరికీ తెలిసిందే. ఫస్ట్ టైం చూస్తాను రా ఇలాంటి అమ్మాయిని. మనసుకు మనసు, జాలికి జాలి. ఏజ్కి ఏజ్. మదర్ తెరిసాయే మళ్ళీ పుట్టి పోలీస్ అయితే ఎలా ఉంటుందో అదే మా ఏసీపీ కృష్ణ. అయ్యో